నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనదండి. రానున్న కొత్త సంవత్సరం జనవరి, ఫిబ్రవరి ఆన్లైన్లో దర్శన టికెట్లు 300 రూపాయలు బుక్ చేసుకోలేని వాళ్ళు ఆఫ్లైన్లో ఎలా 300 రూపాయల దర్శన టికెట్ తీసుకోవచ్చో ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ డేట్లు కూడా రిలీజ్ అయ్యాయి. అది కూడా ఎప్పుడో చెప్పబోతున్నాను. అలాగే కొత్త సంవత్సరం మార్చ్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు వాటి యొక్క పూర్తి సమాచారం మీ అందరికీ ఇవ్వబోతున్నాను. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, కొత్త సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్లు మీకు పూర్తిగా బుకింగ్స్ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఆన్లైన్లో 300 రూపాయలు బుక్ చేసుకోలేని వారందరూ కూడా ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలి? అయితే తిరుపతిలో మీకు ఎక్కడా కూడా ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్లు ఇవ్వరు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఓకే. ఒకవేళ తిరుపతి వచ్చి ఆఫ్లైన్లో కావాలి అంటే మీకు ఎక్కడా దొరకదు, ఇవ్వరు. గతంలో హోమం టికెట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు. అయితే తిరుమల కొండపైన మీకు ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్లు దొరుకుతాయి. ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటారు కదండి, వారికి మటుకు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్లు ఇస్తారు. ఎన్ఆర్ఐ వాళ్ళు మీరు ఒక స్టాంప్ ఉంటుంది కదా, మీరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కానీ, మీరు రేణుగుంటలో దిగినా కానీ ఇక్కడ స్టాంప్ వేయించుకుంటారు కదా, ఆ స్టాంప్ వేయించుకుంటే 30 రోజుల లోపల మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి అప్పటికప్పుడు ఏటీసీ సెంటర్ దగ్గర అప్లికేషన్ నింపితే 300 రూపాయలు పే చేసి స్పాట్లో మీరు టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఇక డిఫెన్స్ వాళ్ళు ఉంటారు కదా, మిలిటరీ వాళ్ళు కూడా మీ ఐడి కార్డు ఉంటుంది కదా, ఎంప్లాయీ ఐడి కార్డు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. మీరు దాంట్లో మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఎవరివైతే ఉంటాయో మీరు మటుకు డైరెక్ట్గా తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర వెళ్ళి శుభ్రంగా మీరు అప్లికేషన్ నింపేసి అప్పటికప్పుడు 300 రూపాయల దర్శన టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఇక మూడో కేటగిరీ వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే గనక ఎంప్లాయ్మెంట్ ఈ కేటగిరీ కాకుండా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయలు అనే లెటర్ మీద రాపించుకొని వస్తారో వారికి డైరెక్ట్గా సేమ్ డే వచ్చి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మీ లెటర్ సబ్మిట్ చేసి 300 పే చేసి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కేటగిరీ వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ వాళ్ళు, మిలిటరీ, డిఫెన్స్, అలాగే రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని మీరు డైరెక్ట్గా హ్యాపీగా 300 రూపాయలు పే చేసి ఆఫ్లైన్లో దర్శనం చేసుకోవచ్చు. ఇక 4వ కేటగిరీ అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేయొచ్చు. బ్లడ్ డొనేట్ చేసిన వారికి కూడా 300 రూపాయల దర్శన టికెట్ తప్పకుండా మీకు ఇస్తారు. అయితే ఇది ఒక రోజు ముందు వచ్చి మీరు చేయాల్సి ఉంటుంది. ఇక 5th కేటగిరీ ఎవరు అంటే, ఆన్లైన్లో డైరెక్ట్గా ఆర్జిత సేవలు కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నారో దంపతులు ఎవరైనా కానీ, భార్యాభర్త ఇద్దరు దంపతులు బుక్ చేసుకుంటారో, మీకు గనక పెళ్ళి కానీ ఆడపిల్ల సంతానం గనక ఉన్నట్లయితే మీరు కళ్యాణం చేపించుకునేటప్పుడు డైరెక్ట్గా మీ పెళ్ళి కానీ అమ్మాయిని మీతో పాటు కొండపైకి తీసుకొని వచ్చి సుపదం దగ్గర ఎంట్రన్స్లో 300 రూపాయలు పే చేసి ఆ అమ్మాయికి మీరు మీతో పాటు కళ్యాణం చేపించుకొని మీతో పాటు దర్శనం చేసుకోవచ్చు. సో వీరికి మాత్రమే ఆఫ్లైన్లో, ఈ 5 కేటగిరీ వాళ్ళకి మాత్రమే దర్శనం అనేది 300 రూపాయలు తీసుకొని స్పాట్లో దర్శనం చేసుకోవచ్చు. మిగతా ఇంకా ఎవ్వరికి లేదు. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ మిగతా ఎవ్వరికి కూడా ఉండదు. ఈ 5 కేటగిరీ వాళ్ళకే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు, ఆఫ్లైన్లో లేదు. గతంలో మీకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీల ద్వారా కూడా ఈ 300 రూపాయల టికెట్లు అనే ఆప్షన్ ఉండేది. కానీ ప్రస్తుతానికైతే అది కూడా లేదు. భవిష్యత్తులో వచ్చినప్పుడు నేను మీ ముందుకు రావటం జరుగుతుంది, అప్పుడు చెప్తాను. ఓకేనా అండి? ఇక ఈరోజు మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఫిబ్రవరి నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఈ నెల డిసెంబర్ 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారు. తప్పకుండా మీరు బుక్ చేసుకోండి. నేను మన ఛానల్లో నిన్న కూడా ఒక వీడియో చేయటం జరిగింది. ఓకేనా? ఇక మరొక పాయింట్ ఏమిటి అంటే, మార్చ్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు మనకు ఈ నెల డిసెంబర్ 18వ తారీఖు నుంచి 1/1 విడుదల అవుతూ ఉంది. ఈ రోజు కూడా మీకు ముందు గడప దర్శన టికెట్లు బుకింగ్ అనేది, రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. ఈ పాటికే మీకు
లక్కీ డిప్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కూడా మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా కూడా అమౌంట్ పే చేయండి. అమౌంట్ పే చేస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు. పే చేయలేదు అనుకోండి, మీరు సెలెక్ట్ అయినా కూడా దర్శన్ టికెట్ మీకు దొరకనట్టే. ఓకేనా అండి? ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకి సంబంధించి మీరందరూ కూడా ఆర్జిత సేవలు, కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ ఈ సేవలు బుక్ చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్. ఇక్కడ అంతా పెడతాను, ఒకసారి చదవండి, మీరు ఒక ఐడియా వస్తుంది మీకు. అలాగే 23వ తారీఖున ఉదయము 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులు. అలాగేనండి 24వ తారీఖున మార్చ్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్ 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. ప్రతి ఒక్కరు బుక్ చేసుకోండి. వీటికి సంబంధించి క్లియర్ కట్ వీడియోస్ రానున్న రోజుల్లో వెంటనే నేను ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఈ బుకింగ్కి డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి మీ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ద్వారా తెలుసుకోవాల్సింది, ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్లు ఈ 5 కేటగిరీ వాళ్ళకే ఇస్తారు. అలాగే ఆఫ్లైన్లో ఎటువంటి టికెట్లు కూడా మీకు 300 రూపాయల టికెట్లు తిరుపతిలో ఇవ్వరు, తిరుమలలో వీళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇది ఫోకస్ నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది. ఈ జనవరి, ఫిబ్రవరి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు ఈ విధానాన్ని దయచేసి మీరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోండి. మిగతా వారంతా చేసేది ఏమీ లేదు. ఒకరోజు ముందు మీరు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా నడక మార్గం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ ద్వారా సేమ్ డే వచ్చి 300 రూపాయల టికెట్ అయితే మిగతా వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని భావిస్తూ మరొక వీడియోతో మరలా మీ ముందుకు రేపు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.